తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం గట్కేసర్ వేదికగా మరోసారి భగ్గుమంది. ప్రజాకవి అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ గట్కేసర్లో బీఆర్ఎస్ నాయకులు అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. గట్కేసర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్లు, సీనియర్ నాయకులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అందశ్రీ వంటి మహనీయుడి పేరుతో నిర్వహించిన పవిత్ర సాహిత్య కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ విమర్శల వేదికగా మార్చడం అత్యంత బాధాకరమని రాగిడి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. అందశ్రీ సాహిత్య ప్రస్థానం, స్మృతివనం పనుల గురించి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై, బీఆర్ఎస్ నాయకత్వంపై విషం చెమ్మడం సముచితం కాదన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యక్తిగత దూకుడు వ్యాఖ్యలతో సభకొచ్చిన పలువురు కవులు కూడా తీవ్ర అసంతృప్తికి గురై సభ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారని లక్ష్మారెడ్డి సంచలన విషయాన్ని బయటపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాతనం పాటించారని హితవు పలికారు. ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళలకు నెలకు 2,500 రూపాయల సాయం, నిరుద్యోగ వృత్తి, 6 గ్యారంటీలు ఎందుకు అమలు కాలేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో తాగు, సాగునీరు అందించి హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే కాంగ్రెస్ మాత్రం ప్రజలను విభజించే రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఇక స్థానిక సమస్యల ప్రస్తావన తెస్తూ గట్కేసర్లో రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదని, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్య సమస్యను గాలి కుదిలేశారని నిలదీశారు. మాట్లాడతామని ఏ ఒక్క నాడు కూడా అసలు నీకు తెలిసే కదా నువ్వు మాట్లాడేది, దాని గురించి ఏం మాట్లాడలే. అందశ్రీ గారిని నీ యొక్క సాగు రాజకీయం ఆడుకోవడం తప్ప నువ్వు ఇవాళ చేసింది ఏం లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు, నువ్వు పర్సనల్గా టార్గెట్ చేసుడు బానే, నీ ఇంకా ప్రతిపక్ష హోదాలను నువ్వు ఇంకా జెడ్పీటీసీ ఉన్నట్టే మాట్లాడుతున్నావు తప్ప నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడాలని చెప్పి నీకు ఆ సోయి వస్తలేదు. ఆ భగవంతుని కోరుకుంటున్నా నీకు ఆ సోయి కలిపియాలి. ఈ యొక్క తెలంగాణ ప్రజలు మాత్రం నీకు బుద్ధి చెప్తారు. ఇది ఆల్రెడీ నీకు నువ్వే బొంద పెట్టుకుంటున్నావు. కాంగ్రెస్ మాత్రం ఇక నువ్వు ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఉంటావు, మంచిగా చల్లగా ఉండాలి. కానీ కాంగ్రెస్ నీకు ఇక జీవితంలో రానిచ్చే పరిస్థితి నీ దగ్గర లేనట్టుంది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రజలొచ్చి నిన్ను ఈరోజు విమర్శించే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నా, అందశ్రీ గారి అడ్డం పెట్టుకొని నువ్వు ఇవాళ ఏదో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారి గురించి మాట్లాడుతా అంటే మాత్రం ఇక్కడ మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ యొక్క ప్రాంతం ఏదైతుందో గట్కేసరు అతి ఉన్నతమైన ప్రాంతం, ఒక రాజకీయ విలువల గల ప్రాంతం, ఎంతో మంది రాజకీయ నాయకులు ఉద్భవించిన ప్రాంతం, ఎంతో సేవ చేసిన ప్రాంతం. వీడికొచ్చి నువ్వు నీ నీచ రాజకీయం చేస్తామంటే ఇక్కడ ప్రజలు హర్షించారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున, పిలవని వచ్చిన అందరికీ పేరు నమస్కారాలు. జై సాధించిన వ్యక్తిని తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణని దేశంలోనే అగ్రస్థానంలో ప్రతి దాంట్లో పర్ క్యాపిటాలో, పవర్ కన్జంప్షన్లో, ఎట్ ద సేమ్ టైం రైతులు పండించిన ధాన్యంలో ప్రతి దాంట్లో ఎండాకాలం నీళ్లు మత్తడి దునికినాయి, అలుగు వారినాయి. దాంట్లో ఇవన్నీ నీకెక్కడి పోలిక అని చెప్పి మరోసారి చేస్తున్నా. కేసీఆర్ గారేమో తెలంగాణని బ్రహ్మాండంగా దేశంలో నెంబర్ 1 చేస్తే ఇవాళ తెలంగాణ అదే పారతాతాలను తీసుకొచ్చినావు నువ్వు. ఇవాళ ఇంకో విషయం మాట్లాడుతున్నా, నువ్వు రియల్ ఎస్టేట్ అన్నావు. రియల్ ఎస్టేట్ కేసీఆర్ గారి పీరియడ్లో ఒక రైతుకు అర్ధెకరం, పావెకరం అమ్ముకుంటే నా బిడ్డ పెళ్లి చేస్తా, లేకపోతే నా కొడుకుని నేను అమెరికానో లేకపోతే ఉన్నత చదువులు చదివించుకుంటా, నేను ఇల్లు కట్టుకుంటా, నేను కారు కొనుక్కుంటానో భరోసా ఉండే. ఇవాళ ఓ 2 ఎకరాల రైతు పావెకరం అమ్ముదామంటే అది అమ్మేటోడు లేదు, దానికి ధర సగం పడిపోయింది. అది నువ్వు తీసుకొచ్చింది. ఇదే గట్కేసర్ గురించి మాట్లాడినాను. కేసీఆర్ గారు ఎలక్షన్ టైంలో బ్రహ్మాండంగా గట్కేసర్ నుంచి మన బీబీనగర్ వరకు మెట్రో తీసుకొస్తా అని చెప్పారు. మెట్రో నువ్వు రాగానే కనీసం దాని మీద స్టడీ చేయకుండానే ఈ యొక్క కేసీఆర్ గారు తీసుకొచ్చిన మెట్రో ప్రాజెక్టులు ఏదైతుందో నువ్వు రాగానే రద్దు చేసి రియల్ ఎస్టేట్ మొత్తాన్ని ఆగం చేసినావు. వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి బ్రహ్మాండంగా మా గట్కేసర్ ప్రాంతంలో ఎంతో మందికి ఉపాధి వస్తుండే. ఇవాళ ఎయిమ్స్ హాస్పిటల్ లాంటి వాటికి అట్లా కానీ ఇట్లాంటి మేధా లాంటి కంపెనీలు కానీ, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు కానీ మా గట్కేసర్ ప్రాంతంలో ఎంతో ఉపయోగపడ్డాయి. ఇవాళ నువ్వు వచ్చినాక అసలు ఈ వరంగల్ రోడ్లో ఒక్క ప్రణాళికన్నా చేసినావా? ఒక్క ప్రాజెక్టులన్నా తీసుకొస్తున్నావా? ఒకటన్నా ఇక్కడ ఉన్న ప్రజలకు హామీ తీసుకొస్తున్నావా? ఒక్కరికన్నా కొత్త ఉద్యోగాన్ని సృష్టిస్తున్నావా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ దాంతోపాటు కేసీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడినావు. ఇవాళ టీచర్ల గురించి 70,000 ఉద్యోగాలు అని చెప్పినావు. నిజంగా చెప్పినావు.